బ్రదర్ తప్పక రావాలి. కమర్షియల్ తెలుగు సినిమాకి ఒక ఊపిని తెచ్చి బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహ, బాలకృష్ణ. వయసుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ కుర్ర హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు ఈ ఇద్దరు పెద్ద హీరోలు. ఎన్నోసార్లు బాక్సాఫీస్ దగ్గర ఇరువురి చిత్రాలు పోటీ పడినప్పటికీ ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఒకరి మీద ఒకరు ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భేదం లేకుండా ఈ ఇద్దరు హీరోలలోనూ చూసి నేర్చుకోవాలి అని ఈ జనరేషన్ స్టార్స్కి చెబుతున్నారు ఇండస్ట్రీ పెద్దలు. వృత్తిపరమైన పోటీని సినిమాలకే పరిమితం చేసి నిజ జీవితంలో ఎంతో ఎమోషనల్ బాండింగ్ కలిగి ఉంటారు చిరు, బాలకృష్ణ. గురువారం రాత్రి జరిగిన గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఇంట వివాహ వేడుకలో పాల్గొన్నారు ఈ హీరోలు చిరు, బాలయ్య. ఈ సందర్భంగా ఈ వేడుకకు చిరంజీవి, బాలకృష్ణ హాజరైన ఈ నేపథ్యంలో చిరంజీవి ఎదురుపడగానే బాలయ్య బ్రదర్ ఎలా ఉన్నారు అని ఆప్యాయంగా పలకరించారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తరువాత సెప్టెంబర్ 1న జరిగే తన సన్మాన కార్యక్రమానికి తప్పకుండా రావాలని చిరంజీవిని ఆహ్వానించారు బాలకృష్ణ. వస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు. అలాగే అన్స్టాపబుల్ కార్యక్రమం గురించి కూడా వీరిద్దరి మధ్య సంభాషణ జరిగిందని సమాచారం. అయితే అన్స్టాపబుల్ కొత్త సీజన్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో సీనియర్ హీరోలైనటువంటి చిరు, వెంకీ, నాగార్జునలు పాల్గొనేటట్టు ప్లాన్ చేస్తున్నారట అల్లు అరవింద్. అయితే నందమూరి నటసింహం బాలయ్య నట జీవితాన్ని ప్రారంభించి ఈ ఏడాదితో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణను సన్మానించే కార్యక్రమం ఇండస్ట్రీలోని ప్రముఖులు, పెద్దలు వారి భుజస్కంధాలపై వేసుకున్నారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 1వ తారీఖున జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్క సెలబ్రిటీని ఆహ్వానిస్తున్నట్టు బాలకృష్ణ ముందే తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవిని మరొకసారి 1వ తారీఖున రావాల్సిందిగా బాలయ్య సూచించారు.